భారీ అంచనాల మధ్య జూలై 24న గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చింది పవర్ స్టార్ హరిహర వీరమల్లు. ప్రీమియర్స్ తో మొదలైన వీరమల్లు బాక్సాఫీస్ వేట మొదటి రోజు అంచనాలకు తగ్గట్టుగా భారీ వసూలు చేసింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. వీకెండ్ లో కూడా అనుకున్నంత స్థాయిలో రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రీమియర్స్ తో 12 కోట్ల రూపాయల పైగా నెట్ వసూలు చేయగా ఇండియాలో ఫస్ట్ డే 34 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. ఇక రెండో రోజు కేవలం 8 కోట్లతో సరిపెట్టుకుంది. మూడో రోజు శనివారం నాడు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం 11 కోట్ల రూపాయల నెట్ వసూలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఇండియాలో 4 రోజుల్లో 75 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే వీరమల్లు ముందు భారీ టార్గెట్ ఉంది. కానీ ఈ కలెక్షన్స్ తో గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా ట్రేడ్ లెక్కలే. కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. కాబట్టి అసలు వీరమల్లు బాక్సాఫీస్ లెక్కెంత అనేది మేకర్స్ కే తెలియాలి. ఇక ఈ సినిమాకు క్రిష్ చాకర్లముడి, జ్యోతి కృష్ణ డైరెక్టర్లుగా వ్యవహరించారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. మరి లాంగ్ రన్ లో వీరమల్లు ఎంత రాబడుతుందో చూడాలి.